ఈ వీడియోలో ఎంఎల్ఎం స్కీమ్ గురించి ప్రజల ఆలోచనలు ఏంటో చర్చిద్దామా. 99% మంది ప్రజలు ఎంఎల్ఎం అనేది స్కామ్ అని, దానిపైన సరిగా అవగాహన లేకపోవడం వల్ల ఇలా భావిస్తున్నారు. ఎంఎల్ఎం అనేది ఇండియాలో ఇలీగల్. దీనికోసమని ప్రభుత్వం కొన్ని చట్టబద్ధమైన మార్గదర్శకాలు జారీ చేసింది మరియు చట్ట ప్రకారం వ్యాపారం నడుపుతున్న వారికి అన్ని హక్కులు ఉంటాయి. సరి అయిన అవగాహన లేకుండా ప్రజలు ఎంఎల్ఎం ఒక స్కామ్ అని అనుకుంటూ ఉన్నారు మరియు వీరు దానిలో పెట్టుబడి పడితే మీ డబ్బులు కోల్పోతారని అనుకుంటూ ఉంటారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి మనం ప్రజలలో అవగాహన పెంచాలి. ఎంఎల్ఎం అనేది లీగల్ మరియు ఒక రెఫరల్ మెథడ్ లాగా. ఉదాహరణకు, మీరు సిటీ బ్యాంక్లో క్రెడిట్ కార్డును కొనుగోలు చేసినట్లయితే మరియు మీరు మీ స్నేహితులకు సూచించినట్లయితే దీనికోసమని మీకు కొంత కమిషన్ అందించబడుతుంది. ఇలానే కార్పొరేట్ కంపెనీలో కూడా వారి ప్రోడక్ట్స్ని మీ స్నేహితులకు సూచించినట్లయితే కంపెనీ నుంచి కూడా మీకు కొన్ని కమిషన్లు అందుతాయి. ఎంఎల్ఎం వ్యాపారంలో మూడవ పక్ష ప్రమేయమేమీ లేదు. ఎలా అంటే, ట్రెడిషనల్ మార్కెటింగ్లో కాకుండా మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ ఎల్లప్పుడూ ఉత్తమమైన నాణ్యతతో అందించబడతాయి. మీకు ఎంఎల్ఎంలో సరి అయిన వ్యాపార ప్రణాళిక లేకుంటే నష్టంతో ముగించుకోవచ్చు. పిరమిడ్ స్కీమ్ లేదా ఎంఎల్ఎం అనేది రెండు వేర్వేరు. ఎంఎల్ఎంలో పిరమిడ్ స్కీమ్లో లాగా మనీ సర్క్యులేషన్ అనేది ఉండదు. మీరు ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ను విక్రయించడం ద్వారా మాత్రమే సంపాదించవచ్చు. ఇలా మీరు చెబితే ప్రజల విశ్వాసంలో మార్పు రావచ్చు.